గాయ్స్, మనలో చదివింది గుర్తుపెట్టుకోలేక మర్చిపోయి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఆ కేటగిరీలోనే ఉండేవాడిని. కానీ కొన్ని టెక్నిక్స్ని వాడడం వల్ల అందులో నుంచి నేను బయటపడ్డాను. అఫ్ కోర్స్ మన డైలీ దినచర్యలో మనం ఏవేవో చదువుతూ ఉంటాం. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ అని, టెస్ట్ అని, అసైన్మెంట్స్ అని ఇలా మనం ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి నానా తంటాలు పడి చదువుతాం. కానీ మరుసటి రోజు ఎగ్జామ్ కోసం వెళ్తే అక్కడ ఏం గుర్తురాదు. ఇలా ఎందుకు జరుగుతుంది? నేను బాగానే ప్రిపేర్ అయ్యాను కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు తెలిసి ఈ కేటగిరీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అందరూ ఉంటారు. గైస్, గుర్తుంచుకోండి, మీరు చదివింది మర్చిపోతున్నారంటే అది మీ తప్పు కాదు, మీ మైండ్ తప్పు అంతకన్నా కాదు. చూసిన ప్రతిదీ, చదివిన ప్రతిదీ గుర్తుంచుకుంటూ పోతే మన మైండ్ ఒక చెత్త కుప్పలా మారుతుంది. అవునా కాదా? మీరే చెప్పండి. కానీ మనకు అవసరమైన విషయాన్ని మాత్రం మన మైండ్ మర్చిపోకూడదు. మనకు అది అవసరమైనప్పుడు మన మైండ్ మనకు అది ఇవ్వాలి. అలా మీ మైండ్ మీ మాట వినాలి అంటే, మీకు అవసరమైనప్పుడు ఇన్ఫర్మేషన్ ని అది ఇవ్వగలగాలి అంటే నా దగ్గర 3 టిప్స్ ఉన్నాయి గైస్. అవి నేను మీకు షేర్ చేస్తా. అఫ్ కోర్స్ ఇలాంటివి గూగుల్లో 100 దొరుకుతాయి. కానీ ట్రస్ట్ మీ గైస్, ఈ 3 టిప్స్ చాలా అక్యురేట్ గా వర్క్ అవుతాయి. నాకైతే చాలా బాగా వర్క్ అయ్యాయి. వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు మీ కెరీర్ కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ముఖ్యమైన టాపిక్ చదివింది మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడం ఎలా. ఇది తెలిస్తే మీ టైం, మీ కష్టం రెండూ సేవ్ అవుతాయి. సో నెంబర్ 1, స్టడీ లెస్, స్టడీ గుడ్. తక్కువ చదువు, మంచిగా చదువు. వెల్ఫ్రెడో ప్యారెటో అనే ఆయన ఈ ప్రపంచానికి ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఇచ్చాడు. దీన్నే 80-20 రూల్ అని కూడా అంటారు. ఇది దాదాపుగా మన ప్రపంచంలో ఉన్న అన్నిటికీ వర్తిస్తుంది. ఇందులో ఈయన చెప్పిన దాని ప్రకారం మీ 20% ఎఫర్ట్స్ మీ 80% రిజల్ట్ గా మారుతుంది. సో ఏదైతే మీకు 80% రిజల్ట్ ఇస్తుందో మీరు ఆ 20% వర్క్ మీదే ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలో 80% డబ్బు 20% మంది దగ్గర మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో 20% మంది మాత్రమే క్రైమ్ చేస్తున్నారు. మిగిలిన 80% మంది సాధారణ జీవితం గడుపుతున్నారు. 80% ట్రాఫిక్ కి కారణం ఈ 20% ప్రజలు రోడ్ల మీద ఉండడం. 80% సమయాన్ని మనం వేస్ట్ చేసి మిగిలిన 20% సమయంలోనే మనం బట్టలు వేసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో 80% మందు 20% ప్రజలు మాత్రమే తాగుతారు. 80% భోజనం 20% భూమి నుండి మాత్రమే వస్తుంది. 80% వర్షం 20% మేఘాల వల్ల మాత్రమే పడుతుంది. ఈ ప్రపంచంలో 80% ఇన్వెన్షన్స్ 20% సైంటిస్టులు మాత్రమే చేశారు. ఇదే లాజిక్ మన యూట్యూబ్ కి కూడా వర్తిస్తుంది. 80% వాచ్ టైం 20% సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళ నుంచే వస్తుంది. సో ఆ 20% లో మీరు లేరు కదా. అన్నిటికన్నా ముఖ్య విషయం, మన 80% రిజల్ట్ మన 20% ఎఫర్ట్స్ నుంచే వస్తాయి. అవి కూడా క్వాలిటీ ఎఫర్ట్స్ అయితేనే. అలాగే ఈ రూల్ మీ ఎగ్జామ్ కి, మీ చదువుకి కూడా వర్తిస్తుంది. మీ 20% ఇంపార్టెంట్ క్వశ్చన్సే మీకు 80% మార్క్స్ ని ఇవ్వగలవు. ఎక్కువ చదివేయాలి అనే తొందరలో ఏవేవో చదువుతున్నారు. దీనివల్ల కొత్తది రాకపోగా ఉన్నది ఊడిపోతుంది. నెంబర్ 2, స్టడీ ఇన్ ద మార్నింగ్. ఇది చాలా మందికి ఇష్టమైన పాయింట్. ఎందుకంటే మనలో చాలా మంది తెల్లవారుజామున మాత్రమే చదువుతూ ఉంటారు. ఒకవేళ ఒక స్టూడెంట్ పొద్దున్నే లేచి 4 లేదా 5 గంటలకి చదవగలిగితే, ఇంకో స్టూడెంట్ రోజంతా కష్టపడి ఒక 4 గంటలు కష్టపడి చదివితే, ఈ ఇద్దరిని కంపేర్ చేస్తే ఫస్ట్ స్టూడెంట్ కి రిజల్ట్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఉదయాన్నే లేచి చదవడం వల్ల ఉన్న లాభాలేంటి మరి? ఉదయాన్నే లేచి చదవడం వల్ల మీ ఏకాగ్రత అనేది కన్సిస్టెంట్ గా అలాగే ఉంటుంది. ఉదయం ఉన్న ఏకాగ్రత మీకు రోజంతా ఉండకపోవచ్చు. ఉదయాన్నే సూర్యుడితో పోటీ పడి సూర్యుడు కంటే ముందే లేచి మనం చదువుకోవడం వల్ల మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు మాక్సిమం ఎవరు ఉండరు. మహా అయితే పక్షుల కిలకిల రావాలి తప్ప. సో మీరు పొద్దున్నే లేచి మనసు బుద్ధి ఏకం చేసి చదవగలిగితే వర్షం తర్వాత ఆకాశం అంత నిర్మలంగా ఉంటుంది మీ మనసు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా మెదడు ఉత్తేజంగా పనిచేయగలుగుతుంది. నెంబర్ 3, రెస్ట్. ఇది మనందరికీ తెలిసిన పాయింట్, చాలా ముఖ్యమైన పాయింట్. కానీ దీన్ని అందరూ ఇగ్నోర్ చేస్తారు. కొంతమంది అసలే రెస్ట్ తీసుకోరు, కొంతమంది ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటారు. రెండూ మంచివి కాదు గైస్. ఇందులో కొందరి జీవితం మాత్రం రెస్ట్ తీసుకోవడానికే సరిపోతుంది. చివరికి వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. ఏదో జోక్ గా అన్నా, సీరియస్ గా తీసుకోకండి. మరి నువ్వు ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలని నేను చెప్పలేను. ఎందుకంటే అది కంప్లీట్ గా నీ మీద డిపెండ్ అయి ఉంటది. ఎందుకంటే నీ ఎనర్జీ లెవెల్ గురించి నీకు మాత్రమే తెలుసు. నీ ఎనర్జీ తిరిగి రావడానికి ఎంత సమయం అయితే పడుతుందో అది నీకు మాత్రమే తెలుసు. అండ్ మెయిన్ థింగ్, ఎంత ప్రాముఖ్యత అయితే మీరు మీ చదువుకి ఇస్తున్నారో అంతే ప్రాముఖ్యత మీ రెస్ట్ కి కూడా మీరు ఇవ్వగలగాలి. రెస్ట్ వలన మాత్రమే మనం బాగా పని చేయగలం. ఎందుకంటే ఎంత స్పీడ్ గా పరిగెత్తే ఇంజన్ అయినా సరే కాసేపటి తర్వాత అలసిపోవాల్సిందే, కాసేపు రెస్ట్ కోరుకోవాల్సిందే. మీరు కంటిన్యూస్ గా చదువుతూ ఉండి రెస్ట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు అలా కంటిన్యూగా చదవడం వల్ల కాసేపటి తర్వాత మీకు ఆ చదువు మీద ఇంట్రెస్ట్ పోవచ్చు. చదువు ఏముంది, ఈ టాపిక్ కాకుంటే ఇంకో టాపిక్ చదవచ్చు,
ఈ చాప్టర్ కాకుంటే ఇంకో చాప్టర్ చదవచ్చు, కానీ అసలుకే ఇంట్రెస్టే లేకపోతే మరి మనం ఎలా చదువుతాం చెప్పండి. సో ఇక్కడ చదవడం మాత్రమే కాదు, ఆ ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. మీరు కావాలంటే అరవింద సమేత సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన టెక్నిక్ ని ఫాలో అవ్వచ్చు. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఈ టెక్నిక్ లో మీరు చేయాలనుకుంటున్న పనిని 25 నిమిషాల పాటు 4 భాగాలుగా విభజించుకోవాలి. ప్రతి 25 నిమిషాలకి ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. అలా ఒక గంట పూర్తయిన తర్వాత 15 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న టైం కంటే ఇంకా ఎక్కువే చదువుతారు, మీ క్యాపబిలిటీ కంటే ఇంకొంచెం ఎక్కువే చదువుతారు. ఈ టెక్నిక్ ని వాడుకోవడానికి ప్లే స్టోర్ లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు వాడుకోవచ్చు. సో గైస్, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్, స్టడీ లెస్ అండ్ స్టడీ గుడ్. తక్కువ చదువు, మంచిగా చదువు, మనసు బుద్ధి ఏకం చేసి చదువు. సెకండ్ పాయింట్, స్టడీ ఇన్ ద మార్నింగ్. నీ మైండ్ నీ మాట వినాలి అంటే, నువ్వు అడిగింది ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. నీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్వు ఉదయాన్నే సూర్యుడితో పోటీ పడి మరీ లేచి చదవాలి. నిశ్శబ్దమైన ప్రదేశం, నిర్మలమైన వాతావరణంలో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో నీ మెదడు నీ మాట వింటుంది. ఇక మూడో పాయింట్, రెస్ట్. గైస్, మెలకువగా ఉండడం ఎంత ముఖ్యమో పడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ 3 టెక్నిక్స్ ని మీ లైఫ్ స్టైల్లో ఇంప్లిమెంట్ చేసి మీరు కూడా మంచి లాభాలు పొందొచ్చు. ఎవరో ఒక గొప్ప ఆయన చాలా మంచి మాట అన్నాడు, జరిగిపోయిన దాని గురించి ఆలోచించొద్దు, చేతిలో ఉన్న దాన్ని వదులుకోవద్దు. ఎవడైతే కాలం పరిస్థితుల మీద పడి ఏడవడో, తనను తాను ప్రశ్నించుకుంటూ ఉంటాడో, సాకులు చెప్పకుండా కష్టపడతాడో, అలాంటి వాళ్ళని విజయం వరిస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ ఫ్యూచర్ గైస్. మంచిగా చదవండి, మనసు బుద్ధిని లగ్నం చేసి మరీ చదవండి. ఇన్ఫాక్ట్ మీకు ఎప్పుడైనా డిస్ట్రాక్ట్ అయ్యే సిచ్యువేషన్ వస్తే, మిత్రమా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీతోనే ఆగిపోవాలి నీ ఇంటి పేదరికం. మీరు ఇప్పటిదాకా ఆపకుండా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మీ కెరీర్ కి ఈ వీడియో ఉపయోగపడేలా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.